తెలుగింటి ఆడపడుచు ఎస్ జానక్ గారు, సిస్లా జానక్ గారు మన గుంటూరు జిల్లా నివాసి. కానీ అన్ని రాష్ట్రాలు జానక్ గారు తమవారనే భావించే ఒక గొప్ప గాయని. వారితో నాకు పరిచయం, వ్యక్తిగతంగా పరిచయం ఉండటం వారి కుటుంబంతో నాకు దక్కిన అదృష్టంగా నేను భావిస్తాను. మా ఇంటికి వచ్చి మా పూజ గదిలో కూడా వారు పూజ చేయటం జరిగింది. ఆ రకంగా ఎంతో అదృష్టం. ఎన్నో వేల పాటలు, సుమారు 40,000 పాటలకు పైగా పాడి ఎన్నో పురస్కారాలు, 4 సార్లు జాతీయ అవార్డు, 10 సార్లు మలయాళంలో బెస్ట్ సింగర్ అవార్డు, ఇంచుమించు అన్నే సార్లు తెలుగు, తమిళం, కన్నడంలో కూడా ఎన్నో గొప్ప అవార్డులు అందుకుని పద్మభూషణ్ ఇచ్చినప్పుడు తనకంటే గొప్ప కళాకారులు సౌత్ ఇండియాలో ఉన్నారు, వారికి దక్కని గౌరవం నాకు అవసరం లేదు అని చెప్పి పద్మభూషణ్ అవార్డును కూడా వారు సున్నితంగా, మర్యాదపూర్వకంగా తిరస్కరించిన మహానుభావురాలు ఎస్ జానక్ గారు. చివరిగా నేను కలవాలనుకున్నాను, మైసూరు వెళ్ళి వారం క్రితమే కలవలేకపోయా. అది ఒక పెద్ద లోటుగా భావిస్తూ, కళాకారులకు మరణం లేదు, వారి సంగీతం ద్వారా ఇన్నాళ్ళు మనల్ని ఓలలాడించారు.